హైదరాబాద్ ఓల్డ్ సిటీలో దారుణం జరిగింది. యువకుల దాడిలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. హఫీజ్ బాబానగర్లో జాకిర్ ఖాన్ కిరాణా షాప్ నడుపుతున్నారు. అయితే కిరాణా షాప్ ముందు పక్కనే ఉన్న పాన్ షాప్ యజమానులు కుర్చీలు వేయడంపై వివాదం తలెత్తింది. దీంతో యువకుడు వృద్ధుడిపై దాడి చేయడంతో మృతి చెందాడు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సమయంలో అందాజ 12 గంటల సమయంలో ఈ హఫీజ్ బాబా నగర్ కంచన్బాగ్ సి బ్లాక్ మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి అల్ అరేబియా పాన్ షాప్, ఈ పాన్ షాప్ ముందల పాన్ షాప్ ఓనర్లు అయినటువంటి ఫహీం, అజీం వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక ముగ్గురు షాప్ ముందల కుర్చీల్లో కూర్చొని ఉండగా ఆ పక్కన కిరాణా షాప్ అతను జాకీర్ ఖాన్ అని చెప్పి 62 years ఆయన ఇక్కడ ఎందుకు కూర్చున్నారని చెప్పి అడిగిన విషయంలో గొడవ జరిగి జాకీర్ ఖాన్ ని వీళ్ళు చేతులతో దొబ్బేస్తూ చంప మీద కొట్టడం జరిగింది. ఈ విషయంలో ఆల్రెడీ జాకీర్ ఖాన్ కి 2016 సంవత్సరంలో కొంచెం ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా అయ్యి ఉండే హార్ట్ సంబంధించి. దానికి సంబంధించి వీళ్ళు కొట్టడం వల్ల మళ్ళీ ఒకసారి ఆయనకి అకస్మాత్తుగా పడిపోగా జాకీర్ ఖాన్ ని అపోలో డిఆర్డీఓ హాస్పిటల్కి తీసుకుపోయారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి అక్కడికి తీసుకపోతే చనిపోయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు పరారులో ఉన్నారు. వీళ్ళు కంప్లైంట్ తీసుకొని జాకీర్ ఖాన్ కొడుకు దగ్గర నుంచి కేసు బుక్ చేయడం జరుగుతుంది. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా నిందితుల మీద కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది.